హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి శాంతి వ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మా ఇంట్లో వచ్చి ములక్కాయ పొట్లకాయ పాలు పోసి ఎగిరేస్తారండి. మీకు తెలుసా ఈ కూర? తెలియకపోతే కనుక ఒక్కసారికి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ములక్కాయలను ముందుగా కట్ చేసేసుకొని వాటర్లో ఈ విధంగా పెట్టేసేసుకోవాలండి. తర్వాత ఒక పొట్లకాయని చెక్కు తీసి ముక్కలు కట్ చేసుకోవాలి. అలాగే పెద్ద సైజు ఉల్లిపాయలు 2 కట్ చేసుకున్నాను. కొంచెం కరివేపాకు 3 పచ్చిమిరకాయలండి రెడీ చేసేసుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించేసి కళాయి పెట్టుకొని కూరకు తగినంత ఆయిల్ అనేది వేసుకున్నానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కరివేపాకు అన్నది ఆయిల్లో వేసుకోవాలి. చూడండి, ఆయిల్ అన్నది వేడెక్కింది కదా. ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకుందాం. ఈ ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కరివేపాకు అన్నది బాగా ఫ్రై అయ్యే విధంగా గరిటతో ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలని కలుపుకుంటూ ఈ విధంగా గరిటతో కలుపుతూ ఫ్రై చేయండి. బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, సెమీ ఫ్రై అయితే సరిపోతుంది. ఉల్లిపాయ అన్నది మీడియంగా ఫ్రై అయితే చాలండి. 1 నిమిషం ఆ విధంగా వదిలేసేసేయండి. 1 నిమిషం తర్వాత మనకి ఈ విధంగా ఉల్లిపాయ అన్నది ఫ్రై అయింది కదా. ఇప్పుడు 1 స్పూను పసుపు అన్నది యాడ్ చేసుకున్నానండి. ఈ పసుపు ఉల్లిపాయకి బాగా పట్టే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి. చూసారా, పసుపు అన్నది మొత్తం ఉల్లిపాయలకి కలిసిపోయింది కదండి. ఇప్పుడు కూరకు తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. నేనైతే ముందుగా 1 స్పూన్ మాత్రమే వేసుకుంటున్నానండి. తర్వాత ఒకవేళ కనుక టేస్ట్కి అవసరం అయితే ఇంకొంచెం తర్వాత వేసుకోవచ్చు. ఉప్పు అన్నది ఎప్పుడైనా సరే కూరలో తక్కువగా వేయండి, ఎందుకంటే తక్కువ వేస్తే తర్వాత అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ముందుగానే ఎక్కువ వేసామనుకోండి తర్వాత అడ్జస్ట్ చేసుకోవడానికి కష్టం అవుతుంది కదా. సరేనా? ఈ విధంగా 2 అంటే ఉప్పు, పసుపు ఈ విధంగా ఉల్లిపాయకి కలిపేసి మగ్గనివ్వండి. తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది పచ్చివాసన పోయే వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసేసుకున్న తర్వాత ముందుగా మనం పొట్లకాయ తరిగి పెట్టుకున్నాం కదండి, ఆ ముక్కలు వేసేసుకుందాము. నేను ఒకటే చిన్న పొట్లకాయ తీసుకున్నానండి. చూసారు కదా, ఈ ఉల్లిపాయ, పసుపు, అల్లం వెల్లుల్లి అలాగే ఉప్పు బాగా ఈ ముక్కలకి పట్టే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ పొట్లకాయ ముక్కలండి 1-2 నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై అయ్యేటట్టుగా గరిటతో కలుపుకుంటూ అలా ఉంచేయాలి 2 నిమిషాలు. చూసారు కదా, 2 నిమిషాల తర్వాత ఈ విధంగా ఫ్రై అయింది కదండి ఆయిల్లో. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ములక్కాయ ముక్కల్ని ఇలా కలుపుకోవాలండి. ఈ ములక్కాయ ముక్కలు, పొట్లకాయ ముక్కలు ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా గరిటతో కలుపుకోవాలి. ఇలా కలిపేసిన తర్వాత 1-2 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి. రెండు నిమిషాల తర్వాత 1 స్పూను కారం అన్నది యాడ్ చేసుకుందాము. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి కారం అన్నది వేసుకోండి. మేమైతే కొంచెం కారం తక్కువగానే తింటాం కాబట్టి నేను 1 స్పూన్ మాత్రమే యాడ్ చేసుకున్నానండి. ఇలా కారం అన్నది పచ్చివాసన పోయేటట్లుగా మొత్తం కూడా కలిసే విధంగా ఈ విధంగా గరిటతో కలుపుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసి 1-2 నిమిషాల పాటు మగ్గనిద్దాము. చూసారు కదా, 2 నిమిషాల తర్వాత ఈ విధంగా మగ్గింది కదండి. ఇప్పుడు దీంట్లో ఒకసారి గరిటతో కూర మొత్తం కలుపుకొని చూస్తున్నారు కదండి, అడుగు పడుతుంది కదా. ఇప్పుడు మనం పాలు అన్నది యాడ్ చేసుకోవాలండి. నేనైతే 1 పావు సేరు పాలు అన్నది ఈ విధంగా యాడ్ చేసుకుంటున్నానండి, అంటే కూరలో పోసుకుంటున్నాను.
ఈ పాలతోనే కూర అన్నది ఉడకదు కదండి. నేను పావుసేరు పాలు మాత్రమే పోసాను. ఎందుకంటే ములక్కాయ మనకి మగ్గాల్సి ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ కూడా పోసుకోవాలండి. సరేనా? వాటర్ కూడా పోసుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ విధంగా ఉడకనివ్వాలి. 2 నిమిషాల తర్వాత కూర అన్నది ఈ విధంగా ఉడుకుతుంది కదండి. ఇప్పుడు మనం ఒకసారి గరిటెతో కలుపుకొని కూర మనకు ఉప్పు సరిపోయిందా లేదా అన్నది ఒకసారి చూద్దామండి. మాకైతే కరెక్ట్గానే నేను ఉప్పు అన్నది వేసాను కాబట్టి సరిపోయిందండి. మీకు కావాల్స్తే అంటే చాలకపోతే మీరు ఈ టైంలో వేసుకోవచ్చు. చూసారు కదండి. తర్వాత ఈ విధంగా మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాల పాటు మగ్గనిద్దాము. నా వీడియోస్ అన్నీ కంపల్సరీగా చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా? చూడండి ఫ్రెండ్స్, ఎంత ఎమ్మీగా ఉందో. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి. అంతేనండి, కూర రెడీ అయిపోయినట్టే. మనం రైస్లో కలుపుకోవాలి కాబట్టి ఈ విధంగా ఉంచుకోవాలి. సరేనా? గ్రేవీ అన్నది బాగా థిక్ గ్రేవీ వచ్చేసింది కదండి. కాబట్టి ఇలా ఉంచేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి, చాలా ఈజీగా ఇంట్లో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ములక్కాయ పొట్లకాయ మసాలా కర్రీ. సరేనా? మీకు నేను చూపించిన విధానం కానీ చెప్పిన విధానం కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.